మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరి నశభావండి. ఈ రోజు దేవుని వాగ్దానం ఆదికాండం 8:15 నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడుదలని చెప్పవా అని వాగ్దానించిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి ప్రార్థిస్తే విస్తరించండి. మళ్ళీ ప్రార్థిస్తే అప్పుడు వాగ్దానం ఇచ్చారండి. వెంటనే పెట్టిన చూడండి నిరంతరం ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తే దేవునికి వల్ల గుర్తు వేస్తానండి. ఇంకా ఉపవాస బదులు కూడా చేస్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఆదికాండం 31:3 ఏం మాట్లాడుతున్నారంటే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశం నాకు నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళేమో నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ద్వితీయ తీసుకున్నాం 31:6 భయపడకడే వారిని చూసి దిగులుపడకడే నీతో కూడా వచ్చేవాడిని దేవుడైన యెహోవా ఆయన విడుడు ఎడబాయుడు అనే వాగ్దానం చేయండి. ఇంకా అది అని మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇంకా 5వ నీవు బ్రతుకు తినమన్నిటను ఏ మనుషులను నీకు నిలవలేక ఉన్నాను నేను మోసకు తోడైనట్లు నీకు తోడ ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంకెత్తన 127 చూసుకుంటే, యెహోవా నిన్ను కాపాడువాడు నీకుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాను. పగలని దెబ్బైనా నీకు తగలదు, రాత్రి దెబ్బలు నీకు తగలదు. ఏ భయము రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణాన్ని కాపాడను. ఇంకా 13 కూడా నేను రాకపోలేదు యెహోవా నిన్ను కాపాడను చెప్పుకోగలరు మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ యెషయా 41:10 బుద్ధిగంతం నుండి దాన్ని నేను పట్టుకుని దాని కొల్ల నుండి పిలుచుకునేవాడా నీవు నాకు ఆశ్రమని నేను ఉపేక్షంపై ఏర్పరచుకుంటాను. నేను నీతో చెప్పి ఉన్నాను నీ తోడే నన్ను భయపడుకునే దేవుడే నన్ను దిగులు పడుకుని నేను బలపడతాను. నీ సహాయం చేయండి నేను నీతి రక్షణ వస్తుందో నా ఆదుకుందని చెప్పేసి మాట్లాడుతాను. 13:5 ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏమాత్రం ఉండను నిన్ను ఎన్నడలేకపోయాను అని ఆయనే చెప్పింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. ఈ వాగ్దానాన్ని కూడా నీవు వెళ్ళిపోతే స్థలం మీద నిన్ను కాపాడుతూ ఈ దేశం నాకు నిన్ను మరలా అర్పించిన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడుదలని చెప్పగానే వాగ్దానానికి వెళ్ళేటట్టు వాక్యాలండి. దేవుడు నేను మర్చిపోను నేను భయను భయపడుకొని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. మోసతో నీకు తోడుగా ఉంటా అంటున్నారు. అంటే ప్రతి సమయం నేను కాపాడమలేదు నేను స్వదేశాన్ని తీసుకొస్తాను. ఇది నేను ప్రార్థన చేస్తున్నానండి. ఇది నా వాగ్దానం అందరికీ తినాలని కోరుకుంటాను. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. అవునగా సరసత్వంగా ఘనమైన స్థితిస్తున్నాను. మమ్మల్ని చిన్నగా ఆశ్రయించండి. మా సరిహద్దును విశాలపరచండి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి. మా కీడరకం దానిని మమ్మల్ని తప్పించండి. మీతో రానే విషయానికి ఎందరూ సిద్ధపడ్డ శుభనాథి ప్రగంలో బాగా చేయమని మా ప్రభుత్వ యేసుక్రీస్తు కృష్ణున్న అడిగి పెట్టుకుంటే ప్రతిష్టమవుతండి. మా మేము అందరి ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రొఫెసర్లు మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.